అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం చేపట్టే విధానాలపై అమెరికా ప్రజల ఆగ్రహం నిరసనల స్థాయికి చేరుకుంది. నిన్న అమెరికాలో దేశవ్యాప్తంగా అనేక చోట్ల 150 సంఘాల ఆధ్వర్యంలో 50 రాష్ట్రాల్లో 1200 ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి హ్యాండ్స్ ఆఫ్ అంటూ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ రామేశ్వరం ద్వీపానికి వెళ్లేందుకు నూతనంగా నిర్మించిన పాంబన్ వర్టికల్ రైల్వే వంతెనను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దేశంలో అత్యధిక వృద్ధి రేటును సాధించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఏపీ వృద్ధి రేటు 8.21% నమోదైంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి గాను కూటమి ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. అడవి తల్లి బాట పేరుతో ఈ నెల 7 నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన హైదరాబాద్ సన్ రైజర్స్